మీ కుటుంబం మా కుటుంబం వేరని మేము అనుకోవడం లేదు లక్ష్మీనారాయణ గారు. మనమంతా ఒకటే అని ఫీల్ అవుతున్నాం. నేను బతికుండగా అంజలి పెళ్లి చేయాలి. ఆలివేని కడుపులో బిడ్డ హరి అంటాడు. అక్క రా కృష్ణవేణి. ఏంటక్క నువ్వు కిచెన్లో కూర్చోవేంటి? పని మనిషి సుజాత రాలేదని నేనే పాలు వేడి చేస్తున్నాను. నేనున్నాను కదక్క. నువ్వు వెళ్ళి హాల్లో రెస్ట్ తీసుకో. అబ్బా పర్లేదులే కృష్ణవేణి. అదేం కుదరదు, బుజ్జిగాడి కోపం వస్తుంది. వెళ్ళు. సరే నేను వెళ్తానులే, నువ్వు చూసుకో. అక్క ఏంటి కృష్ణవేణి? వంశీగారు తెచ్చిన ఈ కుంకుమ పువ్వు పాలల్లో కలుపుకొని తెస్తాను, సరేనా? అలాగే కృష్ణవేణి. కృష్ణవేణి, పాలలో నువ్వు కుంకుమ పువ్వు కలుపు, నేను ఇదిగో ఈ గన్నేరు పప్పు కలుపుతాను. అయ్యో పాత్రలన్నీ బయటే ఉన్నట్టున్నాయే. కృష్ణవేణి, నీ చేతులతో అలివేని బిడ్డని చంపిస్తున్నాను. అక్క కృష్ణవేణి, వంశీ గారు ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళారక్క. అలివేణి, మీ అమ్మా నాన్న నిన్ను వారం రోజుల పాటు పుట్టింటికి తీసుకెళ్లడానికి వస్తున్నారు. ఎప్పుడొస్తారనేది చెప్పలేదు. ఆల్రెడీ బయలుదేరుంటారు మేడం. వారం రోజులు నువ్వు అరవింద్ ఇద్దరూ వెళ్ళి అక్కడే ఉండి రండి.
అలాగే అత్తయ్య. అవును, నిన్న వంశీ మీతో పాటు రెస్టారెంట్కి వచ్చాడట కదా? రాత్రి నాతో చాలా సంతోషంగా చెప్పాడు. అవునత్తయ్య. పెదినాన్నగారు కుంకుమ పువ్వు కూడా తీసుకొచ్చారు. ఇదిగో ఆ కుంకుమ పువ్వు పాలే మేడం. మేడం, వంశీ గారికి లంచ్ ప్రిపేర్ చేసి ఆఫీస్కి పంపించు. అలాగే మేడం. సరే, నువ్వు పాలు తాగక్క. కృష్ణవేణి, చేదుగా ఉంది. ఏ దొంగ, అదేం కుదరదు. ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా మొత్తం తాగేయాలి. ఇది పెద్దనాన్నగారి ఆర్డర్. సరే, తప్పుతుందా? అలివేణి పాలు మొత్తం తాగేసింది. ఇంకాసేపట్లో కేకలు, అరుపులు, ఆర్తనాదాలు, గొడవలు. అబ్బా, తలుచుకుంటేనే సమ్మగా ఉంది. కృష్ణవేణి, ఫ్రూట్స్ బాగా తిన్నాను, పైగా పాలు. కాస్త ఆయాసంగా ఉంది. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే అక్క. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే రత్నప్రభ గారు. నమస్తే అండి. నమస్తే. అలివేణి, మీ అమ్మ నాన్న వచ్చారు. అమ్మా అలివేణి, ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా అలివేణి, ఏమైనదమ్మా? అక్క, అక్క, అమ్మా, ఏమైంది అక్క? అక్క, ఏమైందమ్మా? అయ్యో వారు, ఏమైంది నా మనోహర్కి? అక్క, ఏమ్మా, కడుపులో నొప్పిగా ఉందా? అమ్మా, నొప్పి తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, కడుపులో మెలేసినట్టుంది. అమ్మా, అలివేణి, అమ్మా అలివేణి, అమ్మా, 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 అక్క, అయ్యో, ఈ రక్తం ఏంటే? పొద్దున్న ఏం తిన్నది రత్నప్రభ గారు? ఇంకా టిఫిన్ చేయలేదు వరలక్ష్మి గారు. ఫ్రూట్స్ తినింది వదినా. ఇందాకే నేను పాలిచ్చాను మేడం. పాలు తాగితే కడుపులో నొప్పి ఎందుకు వస్తుందండి? అంటే కృష్ణవేణి పాలల్లో కుంకుమ పువ్వు కల్పించింది. అవును, కుంకుమ పువ్వు కల్పించాను మేడం. పాలలో కుంకుమ పువ్వు కలిపావా లేక గన్నేరు పప్పు కలిపావా?
నిజం చెప్పవే, పాలల్లో కుంకుమ పువ్వు కలిపావా? దాని కడుపు పోవడానికి గన్నేరు పప్పు కలిపావా? మంచి తీసుకురా. అలాగే రత్నబాబు గారు, ముందు హాస్పిటల్ తీసుకెళ్దాం. అలాగే అలాగే లక్ష్మీనారాయణ గారు, తీసుకువెళదాం. ఏంటే మాట్లాడావు? దాని నోట్లోంచి రక్తం వచ్చిందంటే గన్నేరు పప్పు తాగితేనే వస్తుంది. ఏమే, నీ తోడుకోడలు కడుపుతో ఉందని, నీ కడుపు పంటలేదని, అసూయతో దాని కడుపు పోవాలని గన్నేరు పప్పు కలిపావు కదా? అయ్యో బామ్మగారు, మీరలా మాట్లాడకండి. నేనంత దుర్మార్గురాల్ని కాదు. తను నా అక్క. మీకు దండం పెడతాను. వసే, ఒక ఇంట్లో తోడుకోడళ్ళు ఉంటే అసూయతో ఇలాంటి పనులు చాలా చేస్తారు. నువ్వు కూడా అదే చేసావు. నిజం చెప్పు కృష్ణవేణి. హాస్పిటల్ లక్ష్మీనారాయణ గారు, హాస్పిటల్ తీసుకెళ్దాం. నిన్ను ఇలా కాదే, ఉండి చెప్తాను. బామ్మగారు, రత్నప్రభ గారు ఆగండి. కృష్ణవేణి గన్నేరు పప్పు పాలలో కలిపింది. అయ్యో బామ్మగారు, అలివేణి పరిస్థితి ఇలా పెట్టుకుని ఈ గొడవ ఏంటి? అయినా కృష్ణవేణి ఇలా ఎందుకు చేస్తుంది? అవును బామ్మగారు, మీరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా కృష్ణవేణి అలా చేయదు. తను ఈ ఇంటి పెద్ద కోడలు. నిందలు వేసేటప్పుడు సాక్ష్యాలు పెట్టుకుని మాట్లాడాలి. ఇప్పుడే సాక్ష్యాల కోసం వెతుకుతాను. దాని రూమ్ లో గన్నేరు పప్పు దొరికితే అప్పుడు చెప్తాను. మీరు రండి రత్నప్రభ గారు. అయ్యో బామ్మగారు, నా చేయి వదలండి. ఏంటండి? ఈ రోజు కృష్ణవేణి చేసిన పాపం మీ కళ్ళ ముందు నిరూపిస్తాను. ఆలస్యం చేస్తే కృష్ణవేణి తప్పించుకోవాలని చూస్తుంది. బామ్మగారు, నా చేయి వదలండి. రండి చెప్తాను. అయ్యో బామ్మగారు, చెప్పేది వినండి, రండి. ఏంటండి? బామ్మగారు, ఏంటి తమాషానా? తమాషా కాదు, నేనెన్నో కాన్పులు చేయించాను. గన్నేరు పప్పుతో కడుపును పోగొట్టిన వాళ్ళని చూశాను. ఈ పాపం మాత్రం కృష్ణవేణిదే రత్నప్రభ గారు. కృష్ణవేణి పాలల్లో గన్నేరు పప్పు కలిపిందంటానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి రత్నప్రభ గారు? అయ్యో మేడం, ఆ గన్నేరు పప్పు నా బెడ్ కిందకి ఎలా వచ్చిందో నాకు నిజంగా తెలియదు మేడం. నీ సంగతి ఇప్పుడు కాదే, నా మనవరాలకి ఏదన్నా అయ్యిందో అప్పుడు చెప్తాను నీ సంగతి. మేడం, నిజంగా నాకు తెలియదు మేడం. నన్ను నమ్మండి మేడం.
కృష్ణవేణి ఇది? నువ్వు ఇలా చేస్తావని అసలు నమ్మలేకపోతున్నాను. అయ్యో, ఎవరు నమ్మరేంటి? అమ్మా అలివేణి, నొప్పిగా ఉందమ్మా. ఒక్కసారి చూడమ్మా. అమ్మా అలివేణి, అలివేణి, అల్లుడు గారు, అల్లుడు గారు, ఘోరం జరిగిపోయింది. కృష్ణవేణి కావాలని పాలలో గన్నేరు పప్పు కలిపింది. ఇదిగో చూడండి. ఇవన్నీ కృష్ణవేణి రూమ్ లో పరుపు కింద దొరికాయి. అమ్మా అలివేణి, అమ్మా అలివేణి, అమ్మా అలివేణి, అమ్మా అలివేణి, అలివేణి, అమ్మా అలివేణి, 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 అమ్మా అమ్మా అలివేణి, అమ్మా అలివేణి, 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 అమ్మా అలివేణి. చెప్పండి. నా మనోహరాలకి ఏం కాదు కదా? అది మేము చెప్పం మేడం, డాక్టర్ గారు వచ్చి చెప్తారు. ఆ కృష్ణవేణికి ఏం పోయే కాలం వచ్చిందో. నా మనోహరాల మీద ఇలా కక్ష కట్టింది. నా మనోహరాలకన్నీ నేనే దగ్గరుండి చూసుకునేదాన్ని. నేనే అక్కడుండుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు. ఆ కృష్ణవేణికి అందరూ బాగా అలసిచ్చి నెత్తికెక్కించుకున్నారు. కృష్ణవేణి దేవత అని మాట్లాడితే ఇంట్లో వాళ్ళందరి వరుస ఇదే. అనవసరంగా దాన్ని పొగట్టం, మిగిలిన వాళ్ళని పనికిమాలిన వాళ్ళగా చూడటం, అందరికీ ఇదే తంతు. చేసిన పాపం ఊరికే పోదు. అలివేణి ఉసురు తగిలి తీరుతుంది. డాక్టర్ గారు, మా అమ్మాయికి అయ్యా, నా మనోరాలకి ఎలా ఉందయ్యా? పాయిజన్ ఎక్కువ మోతాదులో బాడీలోకి వెళ్లటం వలన పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ అయ్యింది. స్టమక్ మొత్తం క్లీన్ చేశాం. పేషెంట్ కండిషన్ బాగానే ఉంది. బట్ ఏమైంది డాక్టర్? పాయిజన్ గర్భసంచిలోకి వెళ్లడం వలన అబార్షన్ చేయవలసి వచ్చింది. అయ్యో భగవంతుడా, నా బిడ్డకి ఎంత అన్యాయం చేశావు అయ్యా. అలివేడికి ఎంత అన్యాయం జరిగిపోయింది. ఐఎమ్ సారీ రత్నప్రభ గారు. అమ్మ రత్నప్రభ గారు, చూడండి అమ్మా, ఆ పాపిష్టిది ఎంత పనిచేసిందో.
మనవల్ని ఎత్తుకొని మురిసిపోదాం అనుకున్నాను. ఆ ముద్రష్టపతి మమ్మల్ని అందరినీ నట్టేట్లో ముంచేసింది. ఏ పాపం చేశామనయ్యా? మా బిడ్డ కడుపులో బిడ్డను దూరం చేశావు. మనవడు మనవరాలు మా ముంగిట్లోకి వస్తారని ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, ఎంత సంబరపడిపోయావు. మనవడి కోసం అర్ధరాత్రులు కూడా నిద్రపోకుండా ఆరాట పడిపోయినారు. చూడయ్యా ఇప్పుడే జరిగింది. కార్తీక మాసంలో కడుపు పండుద్దన్నారు. ఈ లోపే కడుపు కొత్త జరిగిపోయినది కదయ్యా. రాత్రిళ్ళు నిద్రపోకుండా మనవణ్ణి తలుచుకుంటూ కలలు కన్నాం. పీడకలగానే మిగిలిపోయినది కదయ్యా. మాకింత కడుపు కోత మిగిల్చి అలా చూస్తావేమయ్యా? మేమే పాపం చేశామో చెప్పు. మా కూతురికి ఇంత అన్యాయం ఎందుకు చేశావో చెప్పు. చేసిందంతా ఆ కృష్ణవేణైతే దేవుడిని ఎందుకు ఆడిపోసుకుంటావు వరం? ఏమయ్యా, ఆ కృష్ణవేణి ఇలా మన మీద కక్ష కట్టి కాల్చుకు తింటా ఉంటే ఏమీ మాట్లాడుకుంటా అలా చూస్తారేందయ్యా?